నా ప్రీవియస్ వీడియోలో మీకు వర్బ్స్ గురించి చెప్పిస్తా ఉన్నాను. ప్రీవియస్ వీడియోలో డిడ్ వర్బ్ గురించి చెప్పాను. డిడ్ వర్బ్ అంటే గతలో అయిపోయింది, ఇప్పుడే జస్ట్ అది అయింది, దాన్ని డిడ్ వర్బ్. అయిపోయింది, జరిగిపోయింది అంటే కొంచెం సమయం ఎక్కువ టైం ముందే అయిపోయింది, అది దాన్నేమో డన్ వర్బ్ అని అంటారు. డిడ్ వర్బ్ ఏమో ఇప్పుడైంది, డన్ వర్బ్ ఏమో అప్పుడే అయిపోయింది అన్నమాట. అది నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు అర్థం అవుతుంది. సో ఇప్పుడు హెడ్డింగ్ రాస్తాను, డన్ వర్బ్. డన్ వర్బ్ ఏంటిది? డన్ వర్బ్ ఇప్పుడే చెప్పేశాను. డన్ వర్బ్ అంటే గతలో ముందే అయిపోయింది, జరిగిపోయింది. దీనికి ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకే అర్థమవుతుంది. చూడండి ఎగ్జాంపుల్లో ఫస్ట్ డూ వర్బ్. ఈ డూ వర్బ్ ఇది డన్ వర్బ్ ఎలాగవుతుంది చూసుకోండి, ఎలా చేంజ్ అవుతుంది అని. గో, గాన్, చూడండి డన్ వర్బ్ ఇది. రైట్, రిటర్న్, చూడండి ఎలా చేంజ్ అయిందా. కట్, కట్ పోయి కట్గానే ఉంటుంది అయిందా. రీడ్, రీడ్ వెళ్ళి రెడ్. స్పెల్లింగ్ అదే ఉంటుంది కానీ మనం ఉచ్చారణ చేసేటప్పుడు రెడ్. ఇది మధ్యలో మనకి డిడ్ వర్బ్ వస్తుంది. నేను అది పోయిన వీడియోలో రాశాను, ఈసారి రాయలేదు, కన్ఫ్యూజన్ అవ్వకూడదు అని. మీకు డన్ వర్బ్ ఏమవుతుంది చూడండి. గో వెళ్ళి గాన్ అయింది, రైట్ వెళ్ళి రిటర్న్ అయింది, కట్ వెళ్ళి కట్గానే ఉంది, రీడ్ వెళ్ళి రెడ్ అయింది. సో ఇది కానీ దీంట్లో ఒకటి మీరు గమనం పెట్టుకోవాలి, ఈ వాడాలి అంటే మనం వీటికి హ్యావ్ తర్వాత హ్యాస్ కలుపుకునే వాడాలి. హ్యావ్, హ్యాస్ ఈ కలుపుకునే వాడాలి. ఈ హ్యావ్ తోటి వాడేది డన్ వర్బ్. ఐ, యు, వి, దే ఈ సబ్జెక్ట్స్కి మాత్రం వాడేది. హ్యాజ్ ఏమో హీ, షీ, ఇట్ వీటికి మాత్రం వాడాలన్నమాట. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ కట్, నేను కోసేసేను. హీ హ్యాస్ రెడ్, ఆయన చదివేసుకున్నారు. అంటే ఎప్పుడైతే ఆయన చదివేరు అని అంటే ఇప్పుడే చదివేరుని, ఆయన చదివేసుకున్నారు అని అంటే అర్థం ఏంటంటే అప్పుడే చదివేసుకున్నారు అంటే చదివింది అయిపోయింది, ఏదన్నా ఒక పని అయిపోయింది అని చెప్పాలి అంటే మనం వాడేదే డన్ వర్బ్. ఏంటంటే ఇక్కడ ఏ వర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నది డన్ వర్బ్కి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గో వెళ్ళి గాన్ అయ్యింది, రైట్ వెళ్ళి రిటర్న్ అయ్యింది. ఈ డన్ వర్బ్స్ మీరు తెలుసుకోవాలి, అది కూడా నేను ముందుకు చెప్పిస్తాను. ఇప్పుడు ఏంటంటే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, వర్బ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి. డూయింగ్ చెప్పించాను, డూ, డజ్ చెప్పించాను, డిడ్ అయింది, ఇప్పుడు డన్ వర్బ్. ఈ వీడియోలో మీకు డన్ వర్బ్ నేర్పించాను. డన్ వర్బ్ ఏంటి అంటే గతలో పని అప్పుడే అయిపోయింది, పని అయిపోయింది, దానికి వాడేది డన్ వర్బ్. దీనికి హ్యావ్, హ్యాజ్ చేర్చి వాడాలి. అయ్యు ఇది ఉన్నప్పుడు హ్యావ్ వస్తుంది, ఈ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది. ఈ హ్యావ్, హ్యాజ్ ఎలా ఉపయోగించాలి, దాని అర్థం ఏంటి, అది కూడా నేను మీకు చెప్పిస్తాను ముందుకి. ఈరోజు వీడియోలో చాలా చిన్నగా మీకు నేర్పించాను. ఏంటి అంటే డన్ వర్బ్, దాని అర్థం, మళ్ళీ ఏ సబ్జెక్ట్స్కి వాడతాం, దీన్ని ఫార్ములా అంటే సూత్రం ఏముంటుంది, డన్ వర్బ్ ఏ సిచ్యువేషన్కి మనం వాడతాం, ఏ సబ్జెక్ట్కి ఎలా వాడతాం, సూత్రం ఏముంటుంది, ప్రతి ఒక్కటి నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు చెప్పిస్తాను. మీరైనా ప్రీవియస్ వీడియోస్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే దాన్ని చూసుకుని దీన్ని కంటిన్యూ చేసుకోండి. నా ఛానల్ పేరు శ్రీనిస్ ఇంగ్లీష్ ల్యాబ్. దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను. ఎవరికి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎవరికైతే అవసరం ఉంది
దీన్ని షేర్ చేయండి. నా ఛానల్లో లింక్ షేర్ చేయండి. వాళ్ళు ఇంట్లో కూర్చునే మొబైల్లోనే ఫ్రీగా నేర్చుకొని దీన్ని చెప్పి ఈరోజు వీడియో ఆపుతాను. ధన్యవాదం.